మా యొక్క నమస్కారం. మీ ఇవాళ 7వ రోజు. ఏంటంటే మనము మొట్టమొదటి రోజు మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో తెలుసుకొని మరి ఆత్మ సాక్షాత్కారం కూడా మనము పొంది ఉన్నాము. అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున తన యొక్క సహస్రారంను ఓపెన్ చేయడం ద్వారా మన అందరికీ కూడా ఈ సహజ యోగ ధ్యానం అనేది లభించింది. తర్వాత ఏం చేసాము, మనము ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల ఉన్నటువంటి కుండలిని జాగృత పరుచుకోవడం ద్వారా ఈ యొక్క చైతన్య తరంగంల అనుభూతిని పొందేటువంటి అవకాశం మనకు వచ్చింది. మరి 2వ రోజు ఏం చేసామంటే మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లేదా సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి నాడుల గురించి తెలుసుకున్నాము. మరి ఈ ఎడమ నాడి, కుడి నాడి, మధ్య నాడి అని చెప్పేసి వాటి మీద కూడా చక్కగా ధ్యానం చేయడం జరిగింది. 3వ రోజు మరి మన యొక్క సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము పూర్తి విషయాన్ని గురించి చక్కగా తెలుసుకున్నాము. తర్వాతి రోజు ఏంటంటే ఇప్పుడు మనము ధ్యానం చెయ్యాలి అంటే, ధ్యానానికి కూర్చోవాలి అంటే మన యొక్క చిత్తము మరి ధ్యానంలకు అనుకూలంగా ఉండదు. కాబట్టి దానికోసం ఒక మంచి ప్రక్రియ మనకు సహజయోగాలో ఉంది. అదేంటంటే ఫుడ్ సోకింగ్ జల ఉప్పు నీటి చికిత్స అనేది. మరి ఉప్పు నీటి చికిత్సను ఎలా చెయ్యాలి ఏంటి అనేది చక్కగా తెలుసుకున్నాం కదా. మీరు అందరూ కూడా రోజు ఉప్పు నీటి చికిత్సను చక్కగా చేసుకోండి. దాని వలన తర్వాత మీరు ధ్యానంకు కూర్చున్నట్లయితే మీ ధ్యానం అనేటువంటి చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి తర్వాతి రోజు ఏంటంటే మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి మొట్టమొదటి చక్రమైన మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాము. మరి మూలాధార చక్రం యొక్క అధిపతి గణేశ. మరి గణేశ మనకి అనుమతి ఇస్తేనే మన లోపల ఉన్నటువంటి వెన్నెముక చివరన ఉన్నటువంటి మన కుండల్ని అనేటువంటిది జాగృతం కావడం జరుగుతుంది. అంటే అటువంటి గణేశ లక్షణాలను మన లోపల అలవర్చుకోవాలి అంటే మన యొక్క చక్కటి ధ్యానం సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ యొక్క లక్షణాలు మనం ఏదైతే చూసుకున్నామో వివేకము, విచక్షణ, నిర్మలమైనటువంటి ప్రేమ, అమాయకత్వము ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటాయి మూలాధార చక్రంలో. ఈ మూలాధార చక్రం 4 దళములుగా కలిగి ఉంటుంది, ఎరుపు వర్ణం కలిగి ఉంటుందని కూడా మనము చక్కగా తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే 2వ చక్రం వచ్చేసి స్వాధిష్టాన చక్రము. మరి ఈ స్వాధిష్టాన చక్రము ఏంటంటే మన యొక్క బెల్ట్ ఏరియా అంటుంటాం కదా, ఆ ప్రదేశంలో ఉంటుంది. ఇది 6 దళములను కలిగి ఉంటుంది. ఇదేంటంటే పసుపు వర్ణంలో ఉంటుంది. సో మరి స్వాధిష్టాన చక్రము యొక్క అధిష్టాన దేవతలు బ్రహ్మదేవ సరస్వతులు. మనకు ఏంటంటే క్రియేటివిటీని, సృజనాత్మకత అనేటువంటిది ఇక్కడ నుంచే మనకి వస్తుంది. మన లోపల ఉన్నటువంటి అన్ని కళలు, 64 కళలు అనేటువంటిది బయటపడేటువంటి అవకాశము ఈ స్వాధిష్టాన చక్రం వల్లనే మనకి సాధ్యం అవుతుంది. తర్వాత ఏంటంటే మనము ఇవాళ ఏంటంటే నాభి చక్రం గురించి తెలుసుకుందాం. 3వ చక్రం. మరి నాభి చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క పొట్ట ప్రాంతంలో, ఉదరం యొక్క మధ్య భాగంలో నాభి చక్రం ఉంటుంది. సో అది ఏదైనా కూడా వెన్నెముక భాగంలోనే ఉంటుంది. ఇది 3 భాగములుగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏ చక్రమైనా కూడా ఎడమ నాభి, కుడి నాభి అండ్ మధ్య నాభి అనేటువంటి రకాలుగా విభజించబడి ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 10 దళములను కలిగి ఉంటుంది. 10 దళములను కలిగి ఉంటుంది. ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది మనకి నాభి చక్రంను సూచిస్తుంది, మధ్య వేలుని సూచిస్తుంది. ఇది ఆకుపచ్చ రంగును సూచిస్తుంది నాభి చక్రము. అంటే నాభి చక్రం యొక్క శుద్ధి అనేటువంటి సరిగ్గా జరిగినట్లయితే ఏంటంటే దీని యొక్క ఆధీనంలో పెద్ద పేగు, చిన్న పేగు ఇవన్నీ కూడా వీటి యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే మనకు సరిగా క్లెన్జింగ్ అనేటువంటి సరిగా జరగనట్లయితే దానికి సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి మనకి వస్తాయి. ఏంటంటే అవి అరుగుదల
కావచ్చు, ల్యుకేమియా కావచ్చు, డయాబెటిక్ అంటుంటాం కదా, ఇవన్నీ కూడా మనకి నాభి చక్రం నుంచే మనకి వస్తాయి. మరి నాభి చక్రం యొక్క ముఖ్య లక్షణం చూసినట్లయితే సంతృప్తి అనేటువంటి, అంటే మనం సాటిస్ఫాక్షన్ అంటుంటాం కదా, కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అంటే మనం చేసేటువంటి పని మీద ఇష్టం ఉన్నట్లయితే, నిబద్ధత ఉన్నట్లయితే మనకు ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వస్తుంది. తద్వారా మన లోపల ప్రశాంతత నెలకొనడం ద్వారా మన చుట్టూ కూడా శాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మన కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అలజడిగా ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా నాభి చక్రంలో లోపాలు అనేటువంటివి కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే హుందాగా ఉండాలి. అంటే మన ఎదురుగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆ యొక్క భగవంతునికి శరణాగతి చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి మీ దగ్గర నుంచి. సో అనేటువంటి విషయాన్ని కూడా మనము చక్కగా నాభి చక్రం ద్వారానే మరి తెలుసుకుంటాము. సో ఇంత చక్కటి నాభి చక్రం గురించి అసలు ఏంటిది, ఎలా ఉంది, అన్ని విషయాలు తెలుసుకొని మనము ఈ నాభి చక్రం మీద ఇవాళ ధ్యానంను మొదలు పెడతాము. జై శ్రీమాతాజీ. ఈరోజు ఈ సహజ యోగ ధ్యాన సాధనకై విచ్చేసినటువంటి యోగులందరికీ హృదయపూర్వక వందనములు, స్వాగతం. 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాము. ఈ రోజు మనం నాభి చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాము. నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీనారాయణులు. అక్కడే అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి, యోగలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఈ అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. నాభి చక్రమునకు అనుసంధానమైన అవయవములు ప్రేగులు, ఉదరము, జీర్ణాశయము, ప్లీహము, కాలేయము, ఇంటెస్టైన్స్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, స్ప్లీన్, లివర్. ఈ అవయవములు సక్రమంగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న నాభి చక్రము నుండి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమ నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ గృహలక్ష్మి, కుడి నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ రాజ్యలక్ష్మి. ఎడమ నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు సంతృప్తి, ప్రశాంతత, ధారాళ స్వభావము. కుడి నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు హుందాతనం, కుటుంబ ఆర్థిక సమస్యలను పరమాత్మనికి విడిచిపెట్టగలిగే శక్తి. మధ్యనాభి చక్రంలో మనకి వచ్చే గుణములు పాలన, పోషణ, నీతివంతమైన ధర్మబుద్ధి, సంక్షేమము, సిరి సంపదలు, సత్యాన్వేషణ. మన నాభి చక్రములో సమస్యలు వచ్చుటకు కారణములు మత్తు పానీయములు, ఆల్కహాల్ సేవించుట గాని, చెడు ఆహారపు అలవాట్లు ఉండుట వలన కాని, ఆహారముపై అమితమైన శ్రద్ధ వలన కాని, తిండిబోతుగా మారటం వలన గాని, లేక ఉపవాసములు చేయటం వలన గాని. నాభి చక్రం యొక్క స్థితిగతులు మనకి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఎడమ నాభి స్థితిగతులు ఎడమ చేతి మిడిల్ ఫింగర్ మీద, కుడి నాభి స్థితిగతులు మన కుడి చేతి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాం. దానికోసం ముందుగా ధ్యానం చేసుకునేటకు శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకొని మనలో గతం నుంచి వస్తున్న ఆలోచనలను
భూతత్వం ద్వారా అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకొని బంధన వేసుకుందాము. ఇప్పుడు మన 2 అరచేతులు భూమి పైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా మీలోనికి విలీనం చేసి ఈనాటి ధ్యానము చేసుకొనుట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడిపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనం చేసి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి తల్లి అని శ్రీమాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి ఎడమ అరచేతి వేళ్ళని, కుడి అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఒడిలో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ని
మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మ ప్రేమ శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను ఆకాశతత్వంలోనికి విలీనం చేయండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుండి వర్తమానములోకి, ప్రస్తుతంలోకి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు మన రెండు అరచేతులు ఒడిలో ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తి అయిన పరమాత్మని శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలోనికి స్థిరపరచండి తల్లి. కాసేపు ధ్యానంలో ఉందాం. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లని, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని ఎడమ నాభి చక్రము పైన ఉంచి ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా ఎడమ నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. అమ్మా, మాకు దయచేసి సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళ స్వభావమును ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి మన ఎడమ నాభి మీద, లెఫ్ట్ సైడ్ ఆఫ్ నాగర్ పై చిత్తాన్ని ఉంచి కాసేపు ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉందాం.
ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి నాభి చక్రం మీద ఉంచి కుడి అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, దయచేసి మా కుడి నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలను, దోషాలను తొలగించి మాకు హుందాతనమును కలుగజేయండి తల్లి. మా కుటుంబ ఆర్థిక సమస్యలను తొలగించేవారు మీరే తల్లి అని చెప్పి కాసేపు చిత్తాన్ని కుడినాభి మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన కుడి చేతిని బొడ్డు మీద అంటే మధ్యనాభి చక్రం మీద ఉంచి ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా మధ్యనాభి చక్రమును శుద్ధి చేసి మాలో ధర్మ నిబద్ధతను పెంపొందించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి అని మన చిత్తాన్ని మధ్యనాభి చక్రం మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని నాభి చక్రము నుండి హృదయ చక్రము ద్వారా, విశుద్ధి చక్రము ద్వారా ఆజ్ఞా చక్రములోనికి తీసుకువెళ్ళి కుడి అరచేతిని ఆజ్ఞా చక్రము మీద ఉంచి వినమ్రతతో కాస్త తలని ఉంచి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా.
దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమిస్తామో అప్పుడే పరమాత్మని క్షమకి అర్హత పాత్రమవుతాము. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి. నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా. దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. కాసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం పైకి తీసుకువెళ్ళి, అమ్మా, మా ఆత్మ సాక్షాత్కారమును దృఢపరచండి తల్లి అని అడిగి నిర్విచార స్థితిలో ఉంటూ కాసేపు ధ్యానంలో ఉందాము. మాడుపైన, నుదిటిపైన, వెన్నుపూసపైన, అరచేతులలో, వేళ్ళ కొన మొలలలో, అరికాలలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుందాము. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా సచ్చిదానంద యోగాన్ని మనకి ప్రసాదించినందులకు హృదయపూర్వక వందనములతో, శతసహస్ర కోటి వందనములతో నమస్కరించుకుంటూ ధన్యవాదములు తెలియజేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. అమ్మా, మా కొసిగిన ఈ ధ్యానాన్ని మీ పాదవ పద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానంలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే దయార్థ హృదయంతో మమ్మల్ని క్షమించండి తల్లి. జై శ్రీ మాతాజీ. So in Sahaja Yoga, an artist who is struggling today may become a great artist tomorrow. But still I would say these are temptations. You'll become a great artist, you start earning more money, this, that. But that's not the one you have to really be satisfied with. You will never be satisfied with that. So you move to the third center, which we call as the Nabhi Chakra. This center is, on one side, is made of water, another side with fire. Around it are our 10 valencies, which we can call as our innate religion within ourselves. Now this Nabhi itself, or we can call the solar plexus, or we can say the navel chakra, gives us, as soon as the Kundalini rises, she awakens this, and the light, when it spreads, you become religious. I don't have to tell you anything. You just become. I don't have to say that you don't take drugs. You just don't take it. Overnight, I have seen people have given up drugs. Overnight, alcoholism. Overnight, everything. And they enjoy their virtues. That's the best part of it. Some people think, oh, then what is the fun? What is this that you take something in the pub and next day you have hangover? Here you take something and next day you are much better off. It never comes down. It never gives you a reaction. It's not artificial. It's not intoxicating. It is from your nerves. It's bubbling out. So this is the center which is very important in us, because most of us have a problem with this center. And here we have a capacity by this center that we enjoy our generosity. Now, all matter, whatever it is, we are materialistic. It's a good idea to be materialistic. But the matter is, the aesthetics of matters are that you can give it to others, suggesting you are loving it. I think that's the only thing a matter can do. And in a very special way you can express that love. For example, somebody likes a particular thing, you go all the way to get it.
and give that small thing, very small thing, to the person, and the joy, not out of the money that you have spent, but the feelings you have expressed of knowing what that person would love. And this kind of a depth develops within you such lovable, beautiful society you enter into. And you don't need anything because everybody is looking after your needs. Now I have told them I love flowers because I don't take anything else. So you must see whenever I come, my house is so filled with flowers that my husband was saying, let us go live in the garden and let the flowers be here. So, you see, the joy of giving comes from this center. And whatever you eat, whatever you have to eat, whatever is good for you, you eat. You don't have to bother as to what to eat, what not to eat. You just eat whatever is good for you, benevolent for you. You become so wise. And also you please others. You don't displease others by saying, this is bad food, I want that. I want goes away. What do you want? So like you would say, a candle which is not enlightened is waiting to be enlightened, is asking for the light. I want light. But once it is enlightened, it gives light to others automatically. Supposed to be. In the same way, you also start giving your light, your love, your joy to others. Automatically. I don't have to tell you. Nobody has to go through any 10 commandments anymore. Those days are gone. Now automatically you become like that. Very beautiful people, very affectionate and glorious, I should say. If you see the glow on the face of Sahajogis, the face itself is radiant. Many people drop out their 10 years to 20 years in their age, and they are so enthusiastic, never get tired, especially in England. నిన్నటిదాకా ఎక్కడికి వచ్చాము? స్వాదిష్టాన చక్రం నుంచి ఏడో రోజున ఈ రోజు లక్ష్మీ తత్వం ఉన్న చోటికి నాభి చక్రంలోకి వచ్చాం. అంటే సగం రోజులు అయిపోయి సగం రోజులకి దేహంలో కూడా సగభాగానికి వచ్చాం. ఇప్పుడు అంటే ప్రతి చక్రానికి ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. ఐసోలేషన్ గా ఏది నేర్చుకుంటానికి మనం ప్రయత్నించకూడదు. నిన్న నేర్చుకున్నది ఈ రోజుకి సమన్వయం అవుతుంది, ఇంటిగ్రిటీ అవుతుంది, కలిసి ఉంటుంది. నిన్నేం నేర్చుకున్నాం మనం? బుద్ధి దాత్రం గురించి, బుద్ధి చిత్త సంతులనం గురించి, అటెన్షన్ గురించి తెలుసుకున్నాం, నిర్మల విద్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ చిత్త సమన్వయం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే నాభిలోకి వచ్చి పుష్టి సమన్వయంలోకి వస్తున్నాం. తినదంతా అరిగిపోవాలి, అరిగిపోయినంతా కండరాల్లోకి రావాలి, శక్తి, పుష్టి, ఎనర్జీ రావాలి. ఒక పేదవాడిని తీసుకొచ్చి మీరు ధ్యానం చేయరా నాయన అంటే వాడు చేయలేడు. ముందు మనకు పుష్టి కావాలి, తినదంతా అరిగిపోవాలి, నత్రజని కావాలి, లక్ష్మీతత్వం కావాలి, రమారమణ యొక్క శక్తి కావాలి, నారాయణ యొక్క శక్తి కావాలి. అదంతా ఇక్కడ ఇప్పుడు లభిస్తుంది అన్నమాట. శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారు మనకి? తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి నాభి చక్రాల నుంచే వస్తుంది. అందుకని ఇది స్వాహ చక్రం. కంబస్టన్ జరుగుతుంది, గ్లూకోజ్ తయారవుతుంది. మనం అన్నం తిన్నాము, అన్నం నుంచి రక్తంలోకి సరిపోయేటువంటి పదార్థాన్ని తయారు చేయాలి. ఆ మిగిలిన దాన్ని బయటికి తోసేయాలి. ఆ శక్తి అంతా ఈ శరీరానికి వస్తే సమగ్రత తీసుకురావాలి. స్వాదిష్టానంలో ఆ సరిపోయినంత వేడి అక్కడ వచ్చినప్పుడు ఆ వేడి సహాయంతో ఏం చేస్తుందంటే
నాభి చక్రంలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని నత్రజనిగా మారుస్తుంది. అందువల్ల ఈ చక్రము పుష్టి చక్రము, పుష్టి సమగ్రత ఇస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఏం తెలుసుకోవాలంటే, మనం వచ్చిన రివ్యూ తీసుకుంటున్నాం, తర్వాత స్పీచ్ లోకి వచ్చేద్దాం. ఈ పుష్టి సమగ్రత అయిన తర్వాత చిత్త వృద్ధి, పుష్టి వృద్ధి రెండు వచ్చిన తర్వాత జలమంటూ రెండు చేతుల్లోనూ సమానమైనటువంటి రీతిలో మనకి చల్లని తరంగాలు వస్తాయి. ఆకలిగా ఉండి ఆ రోజు ఉపాసం ఉండి మనం ధ్యానం చేయలేము. అదే శ్రీమాతాజీ గారు అంటారు, ఉపాసన కరు అన్న దాన్ని ఉపాసన కరు అన్నారు. అందువల్ల అలాంటి పని చేయకూడదు. పుష్టి అనేది, సత్వగుణం అనేది, లక్ష్మీతత్వం అనేది తినదంతా అరిగిపోయేది. ఆ రమాదేవి, లక్ష్మీదేవి ఆ యొక్క తత్వంతో మనకు కావాలని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అప్పుడే మన యొక్క సొసైటీ యొక్క ధర్మము, మన గృహస్థ ధర్మము రెండింటికి ఇంటిగ్రిటీ అవుతుంది. మన దగ్గరే సరిగ్గా లేనప్పుడు ఈ సొసైటీకి మనం ఏం చేస్తాం? మంచి యొక్క గృహస్థ ధర్మం అంతా. తర్వాత సీకింగ్ అనేది వస్తుంది. దేవుడు ఎక్కడ, నేను ఎక్కడ, ఈ దేహం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ పర్వతాలు ఏంటి, నదులు ఏంటి, అదంతా రేపు నేర్చుకున్నాం. అది గురుతత్వంలోకి వస్తుంది. సత్యాన్వేషణ, ధర్మాన్వేషణ అదంతా రేపు వస్తుంది. ఆ స్వాహ చక్రం. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి అమృత తుల్యమైనటువంటి సారాంశాన్ని తెలుసుకున్నాం. ఏమంటున్నారంటే, పూజ్య శ్రీమాతాజీ గారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక బొమ్మలు గీసేవాడు, లేకపోతే ఒక డ్రామా వేసేవాడు, పాటలు పాడేవాడు, ఈ లలిత కళలన్నీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రబుల్ చేస్తున్నాడు కదా అని మనం కుండలిని జాగృతి ఇచ్చేసాము. ఇవన్నీ అతను మంచి ఆ ప్రావీణ్యత వచ్చేసింది, ప్రొఫిషియన్సీ. కానీ ఆ టెంప్టేషన్స్, అసంతృప్తి, ధన వ్యామోహము, ఏదో ఇంకో దాన్ని సీకింగ్ చేసేటువంటి ఆ లక్షణాలు పోతే కుదరదు. అతన్ని ఏం కావాలయా అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది కావాలి. ఈ రోజున ఒక డ్రామా చేసాము, 100 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు, అది 1,00,000 రూపాయల కోసం చూసుకోకూడదు అన్నట్టుగా ఆ ఉదాహరణతో ప్రేడికి చూస్తున్నారు శ్రీమాతాజీ గారు. అందువల్లనే ఆ లక్ష్యం కోసం మీరు థర్డ్ చక్రంలోకి రావాల్సి ఉంటుంది అని ఆ స్వాగత విషయాన్ని చక్కగా మనకు వివరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఏమంటున్నారంటే, ఒక వైపు అగ్ని, ఒకవైపు జలము. నేను జలతత్వం గురించి నేర్చుకున్నాం, అంతరిక్షణ గురించి నేర్చుకున్నాం, క్రియేషన్ గురించి. ఈ రోజు ఏమంటున్నారంటే, స్వాహ చక్రంలో జలము ఉంటుంది ఒకవైపున అగ్ని కూడా ఉంటుంది. ఆ సమన్వితమైనటువంటి ఉంటుంది ఈ చక్రములో అంటున్నారు శ్రీమాతాజీ గారు. అలాగే ధర్మము 10 వేలన్సీలు కూడా ఉంటుంది. అది ఇన్నోటుగా ఉంటుంది అన్నారు, అంతర్గతంగా ఉంటుంది, లోపల ఉంటుంది. మనం తెలుసుకోగలిగినంత సూక్ష్మంగా ఉండదు, అతి సూక్ష్మంగా ఉంటుంది. మనం తెలుసుకోగలిగినంత విశదీకరించి అది ఉండదు. అందువల్ల ఇది సోలార్ ప్లెక్సస్, నావల్ చక్రము అని కూడా వర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఈ కుండలిని ఇక్కడికి రాగానే ఏమవుతుందంటే, ప్రకాశవంతుడు అవుతాడంట, ప్రకాశాన్ని ఇస్తుందంట. యూ బికమ్ ఆటోమేటికల్లీ ధర్మయుక్తం అయిపోతుంది. ఓవర్ నైట్ ధూమపానం వదిలేస్తారు, స్మోకింగ్, అలాగే ఓవర్ నైట్ మద్యపానం వదిలేస్తారు. ఇవన్నీ పోయేవాళ్ళకి ఏం మిగులుతుంది? మన దగ్గర సంతోషము, ఆనందం మిగులుతుంది, ఆ జాయ్ మిగులుతుంది అంటున్నారు పూజ్య శ్రీమాతాజీ గారు. ఇంకొక ఉదాహరణ ఏం చెబుతున్నారంటే, ఈ రోజు తాగాడు, పబ్కి వెళ్ళాడు, ఊగుతూ వచ్చాడు, 2వ రోజు ఇంకా ఊగిపోతాడంట. ఇక్కడ అలా కాదు. ఈ రోజు కుండలిని శక్తి ఇచ్చాము, ఈ స్వాధిష్టానం నాభి నుంచి బయలుదేరింది. మరలా రోజుకి ద్విగుణీకృతమే వస్తాడు, మెరుపుతో వస్తాడు, తేజవంతుడిగా వస్తాడు. అతని కళ్ళల్లో రాజస్వం ఇంటి పెడుతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. యూ బికమ్ ఏ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ పర్సన్. ఇంటాక్సికేషన్ అనేది లేదు, అంటే మాదకత్వము అనేది పోయి చక్కని తేజవంతుడు అవుతాడు సాధకుడు అంటున్నారు. తర్వాత ఏం చెబుతున్నారంటే, మీ యొక్క జనరాసిటీ బాగా, ఉదార స్వభావం బాగా పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, మాతాజీ గారు చెప్పినవి ఏముంటాయంటే, గుత్తులుగా వస్తాయి. ఒక పూల దండను తయారు చేశాను అనుకోండి, పూలతో ఒక గుర్తు అయిన తర్వాత ఇంకో గుర్తు చక్కగా వివరిస్తూ మానవునికి ఎలా చెప్పాలో అలా చెబుతారు అనమాట.
తర్వాత ఏం చెబుతున్నారంటే ఈ వస్తు వ్యామోహం ఉంటుంది కదా, పదార్థ వ్యామోహం ఉంటుంది కదా, దాని గురించి చెబుతున్నారు. దాని ప్రభావంలోకి మీరు వెళ్ళకూడదు, అది దైవికమైనదిగా ఉండాలి. ఎలా ఉంటుంది దైవికంగా? నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉంది, ఎవరో అది అడిగారు, చూశారు, బాగుందన్నారు, నేను వెంటనే ఇచ్చేసాను. అంటే ఇప్పుడు దాకా నేను దాచుకున్నది నాకు ప్రియమైనది ఇంకొకరికి ఇచ్చాను, అంటే నేను ట్రాన్స్ఫర్ చేశాను జాయిన్ అంటున్నాను. ఆ యువతలో ఉన్న ఆనందాన్ని అంతా ఆ విధంగా మీరు పంచుకోవాలి ఒకరికొకళ్ళు. మీరు ఎంత డబ్బు దాని గురించి ఖర్చు పెట్టావా అనే విషయం రాకూడదట మనసులో. హౌ మచ్ మనీ యూ స్పెంట్, దానికి అది లోతుల్లోకి మీ హృదయాంతరాలలోకి వెళ్ళిపోతుంది. ఇన్ డెప్త్ అంటున్నారు శ్రీ మాతాజీ గారు. అదే లాబుల్ బ్యూటిఫుల్ సొసైటీ ఏర్పడుతుంది. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడంలో ఒక మంచి సుందరమైనటువంటి అన్యోన్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది ఈ భూమి మీద అంటున్నారు అందరు శ్రీ మాతాజీ గారు. తన ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం, అందుకని మీరు ఎన్నో పువ్వులు తీసుకొస్తారు, నేను తీసుకుంటాను, తీసుకుని ఇంట్లో పెడతాను, ఇల్లు అంతా నిండిపోతుంది. అప్పుడు మా వారు అంటారు, అంటే సర్ సిపి శ్రీవాస్తవ్ గారు, పద్మవిభూషణ్ గారు ఏమంటారంటే, ఆయన ఇక మనం ఇంట్లో ఉండేటువంటి మనం తోటలోకి వెళ్ళి ఉన్నాము, బాధ్యంలో ఉన్నాము, మనం పువ్వులే ప్రధానము అని చమత్కరిస్తారట ఆయన. సో ఆ విధంగా ఆ శ్రీమాతాజీ గారు తన ఉదాహరణలు కూడా చెప్పారు. తర్వాత విషయం ఏంటంటే, ఈ జాయాగ్ని కొనసాగిస్తున్నది ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఇది ఇలా చేసినట్లయితే మీ దేహానికి, మీ ప్రవృత్తికి, మీ మనస్సుకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఒక తర్వాత విషయం దేనికి వస్తున్నారంటే, తినే ఆహార పదార్థాలు ఎంచుకోవటంలో ఉన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఏ ఆహారం మీకు కావాల్సి వస్తుందో ఆహారం మీద మీకు కన్ను పెడుతుంది, ఉన్నంతలో అది తింటాం, లేదు దాని గురించి ప్రాకులాడటం అనేది ఉండదు. అది ఎలాగంటే, ఈ క్యాండిల్ ఉందనుకోండి, ఈ క్యాండిల్ ని నేను వెలిగించగానే ఏమవుతుంది, ఇది ప్రకాశాన్ని విరజిమ్ముతుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. సో అలా ఇవ్వటం అనేది ఉంటుంది. ఎవరిని బాధ పెట్టి అవి కావాలి ఇవి కావాలని నిర్ణయించుకుని తినేటువంటి స్వభావం పోయి వాళ్ళు ఏం పెట్టారో అదే తిని మనం బయటకు వచ్చేస్తామంట. ఇది ఎవరైతే యొక్క గొప్ప విషయమో, ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ ఎవరైతే మీరు సాధించింది గొప్ప గుణము అని చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు. తర్వాత విషయంలోకి దీంట్లో వస్తున్నారంటే, ఈ 10 కమాండ్మెంట్స్ అంటే 10 ధర్మ సూత్రాలను మోసెస్ గారు చెప్పినవి, అవి పుస్తకంలో ఉన్నాయి, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, PDF ఫారం లో ఉన్నాయి, శివశంకర్ గారు ఇస్తారు. ఆ 10 ధర్మ గుణాలు ఆటోమేటిక్ గా మనలో జాగృతులు అయిపోయి ఒక సుందరవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి, గ్లోరియస్, కీర్తివంతమైనటువంటి ఒక చక్కని పర్సనాలిటీ మనకు వచ్చేస్తుందంట. అప్పుడు వచ్చేదానికి ఏమవుతుందంటే, మన వయసు డ్రాప్ అయిపోతుందండి. 10 to 20 years. తన పుస్తకంలో కూడా రాశారు శ్రీమాతాజీ గారు. ఆ పుస్తకాన్ని యునైటెడ్ నేషన్స్ సమర్పించారు, యునైటెడ్ ఎర్త్ కూడా సమర్పించారు. అక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అండర్ ఎగ్జామినేషన్ లో ఉంది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. సో ఈ విధంగా మనిషి ఏమవుతాడంటే, సాధకుడు ఏమవుతాడు, ఎంతూజియాస్టిక్ గా, కుతూహలంగా మారుతాడంట. నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఒక అరగంటైనా గంటైనా ఇదంతా నేర్చుకున్నది, నేను ఇంకా నేర్చుకుంటాను, ఇంకా తెలుసుకుంటాను ఏంటి అని ఆ కుతూహలతను, ఆ యొక్క కోరిక, ఆ యొక్క పూరిక మనిషిలో పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇది చాలా పెద్ద రికార్డింగ్ వీడియో, నేను కొంచెం బాగానే ఈ రోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. అలా రోజు రోజుకి కాస్త తెలుసుకునే వాళ్ళకి 14 రోజులకి చాలా అయిపోతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ. జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ రోజున మనం నాభి చక్రం గురించి తెలుసుకున్నాం, దాని మీద ధ్యానం చేసుకున్నాం. సో అందరికీ కూడా ఏదో కొంత అనుభవం వచ్చి ఉంటుంది. సో మీకు వచ్చిన అనుభవాన్ని కానీ, లేకపోతే మీకున్న సందేహాలను కానీ తెలియజేస్తే దాని యొక్క వివరణ తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఒక్కొక్కళ్ళు ఎవరైతే క్వశ్చన్ వేస్తున్నారో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉండండి. చెప్పండి అమ్మా. జై శ్రీ మాతాజీ. గోపి గారు ఆన్ చేశారు మైక్రోఫోను. ఏదైనా సందేహం ఉంటే అడగండి. గురువు గారు,
ధ్యానం చేసేటప్పుడు కాళ్ళు చేతులు బాగా కూల్గా ఉన్నాయి. చేతులు చిగురులో నుంచి చల్లగా వస్తుంది. బాగా నాకు సంతోషంగా ఉన్నది. ఆ, కాకపోతే అప్పుడప్పుడు లెఫ్ట్ రైట్ గుంజుతుంది స్వామి బాడీ. ఏమొస్తుంది? వెనక్కి ముందుకు బాడీ ఆడుతుంది. ఆ, ఆ, షేక్ అవుతుంది స్వామి. ఓకే. అవన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇప్పుడు గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. ఎందుకంటే మన లోపల ఎన్నో మలినాలు ఉంటాయి. మనం పొద్దునుంచి సాయంత్రం పని చేసాం అనుకోండి, మన శరీరం అంతా కూడా చెమట పోస్తుంది, తర్వాత డస్ట్ అంతా పడుతుంది. సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేస్తాం. అదే విధంగా మన శరీరంలో ఎన్నో జన్మలవి కర్మ ఫలాలు లోపల నిశ్చిప్తమై ఉన్నాయి. ప్రతి అణువులోనూ నిశ్చిప్తమై ఉన్నాయి. వాటిలన్నింటినీ శుద్ధి చేసుకోవాలంటే దానికి కొంత టైం పడుతుంది. ఎలాగైతే మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కానీ సహజీవనంలో నీళ్ళు ఏం పట్టదు. ఒక 2-3 నెలలు మీరు దీని మీద శ్రద్ధ వహించి ధ్యానం చేసుకోవడం ద్వారా, రోజు ఉప్పునీటి చికిత్స చేసుకోవడం ద్వారా, ఇంకా ఇతరత్ర ఇంకొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాం. అవన్నీ చేసుకోవడం వలన మా యొక్క మలినాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ చేతులు వణకడం కానీ, లేకపోతే శరీరం కాళ్ళు చేతులు వణకడం, తర్వాత వెనక్కి ముందుకి కదలడం, లేకపోతే బాడీలో జర్క్ వచ్చినవి, ఇవన్నీ కూడా సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ థింగ్స్ మన లోపల నిశ్చిప్తమై ఉన్నాయి. అందుకని అటువంటి వస్తుంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే కుండలిని శక్తి పైకి వస్తుంటుందో ప్రతి అణువుని అది శుద్ధం చేస్తుంది. కాబట్టి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. చల్లటి వాయు తరంగాలు కూడా మీ యొక్క వేళల్లో వస్తున్నాయి కాబట్టి పాజిటివిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం డెఫినెట్ గా నెగిటివిటీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. ఒక్కళ్ళకే మీకే కాదు, లేకపోతే ప్రపంచంలో అందరికీ ఉంటుంది. రోజు ఎలాగైతే ఇల్లు క్లీన్ చేసుకుంటాం, రోడ్లు క్లీన్ చేస్తున్నారు, పొట్ట క్లీన్ చేసుకుంటున్నాం, అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో అదే విధంగా ప్రతి నిత్యము ప్రతి మానవుడు ధ్యానం ద్వారా అంతర్గతంగా ఉన్న మలినాలని శుద్ధి చేసుకోవాలండి. అవన్నీ సరే. ధ్యానం చేసిన తర్వాత నిద్రపోకూడదు. ధ్యానం చేసిన వెంటనే నిద్రపోవద్దు. ఒక గంట అరగంట పోయిన తర్వాత కావాలంటే నిద్రపోవచ్చు. ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి. మన లాస్ట్ లో కూడా బంధన వేసుకుంటాం కదా. బంధన అంటే ఏమిటి? కుండలిని శక్తిని మరొక్కసారి పైకి దాన్ని ఆహ్వానించి, ఆ శక్తిని ఆహ్వానించి మనం కవచం తీసుకుంటాం కాబట్టి ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించినప్పుడు మనకి మన యొక్క శరీరం శుద్ధి అవుతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి పడుకున్నాం అనుకోండి, ఆ ప్రక్రియ ఆగిపోతుంది కదా. అవును గురువుగారు. సో అందువలన ధ్యానం చేసిన వెంటనే మనం వెంటనే పోయి నిద్రపోకూడదు. జనరల్ గా ధ్యానం అంటే ఏంటంటే స్నానం చేసి చెయ్యాలి. స్నానం ఎప్పుడైతే మనం చేస్తామో మనలో ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ నిద్రపోవాలనేది వెంటనే రాదు. దాని తర్వాత కావాలంటే లేట్గా వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేయకుండా కూడా చేస్తారు. చేయొచ్చు, తప్పేం లేదు. వయసుల ప్రకారం కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయంటే స్నానం అది చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ వీలైనంత మటుకు ధ్యానం అయిన వెంటనే పడుకోవడానికి ప్రయత్నించకండి. దాని తర్వాత కావాలంటే ఒక అరగంట తర్వాత ఎప్పుడైనా పడుకోవచ్చు. థ్యాంక్ యూ గురూజీ. ఓకే, రైట్. ఇంకెవరన్నా ఉన్నారా? దయచేసి అందరూ నాగరాజు గారు హ్యాండ్ రేస్ చేశారు. హలో, వీరేష్, జయంతి, చిక్క, ఇంద్రసేన, రాగి, ఝాన్సీ, రెబ్బా, దయచేసి మీ యొక్క మైక్రోఫోన్స్ అన్మ్యూట్ చేసి మీకు వచ్చిన అనుభూతినో లేకపోతే మీకు వచ్చిన సందేహాన్నో దయచేసి అడగండి. హలో గురూజీ గారు, వినపడుతుంది? చెప్పండి. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు కొద్దిగా బాడీ ఇట్లా ఉలికి పడ్డట్టు వస్తుంది, నిద్రపోతున్నట్టు ఉలికి పడ్డట్టు వస్తున్నది. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు దానికే కదా చెప్పింది. ఓకే సార్, అది అయిపోయింది. నెక్స్ట్ అనేది ప్లాస్టిక్ బకెట్ లో చేస్తున్నాం, పర్వాలేదు కదా? పర్లేదు. ఫస్ట్ ఇనిషియల్ గా ప్లాస్టిక్ లో చేయండి. తర్వాత మీకు అల్యూమినియం బకెట్ దొరికితే మంచిది. ఓకే, అల్యూమినియం దొరికితే దాంట్లో చేసుకోండి. కానీ లేదని చెప్పేసి మనం ఆ ఫుడ్ స్టాకింగ్ చేయడం మటుకు మానేకండి. ఎందుకంటే మనం మలినాలు క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ప్లాస్టిక్ బకెట్ ఉంటే ప్లాస్టిక్ బకెట్ లో చేసుకోండి. ప్రతి నిత్యము చేసుకోవాలి. ఇది ఇనిషియల్ గా కావాలంటే 2 సార్లు కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత రాత్రి ఒక్కసారి చేసుకుంటే చాలండి. ఎప్పుడైతే మీరు ఫుడ్ స్టాకింగ్ చేసుకుంటారో మన 6 చక్రాల్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆ ఉప్పునీటి చికిత్స ద్వారా వెళ్ళిపోయి మన చక్రాలు కొంచెం శుద్ధి అయినప్పుడు మనకి వైబ్రేషన్స్ కూడా బాగా తెలుస్తాయి. మనలో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఫింగర్ టిప్స్ లో ఫీల్ అవుతారు.
తర్వాత పర్టికులర్ చక్రాస్ లో కూడా మీరు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయ్యేదాకా మనం రెగ్యులర్ గా ఆ ప్రక్రియలన్నీ చేసుకోవాలండి. జై శ్రీమాతాజీ. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారండి? జై మాతాజీ. జై శ్రీమాతాజీ. చంద్రశేఖర్ అండి, చిక్క. చెప్పండి. యాక్చువల్గా ఈ రోజు నేను అటెండ్ చేశాను, రోజు కుదరలేదు. ఫస్ట్ అంటే టైం మామూలుగా వీడియోస్ యాక్చువల్గా వీడియోస్ చూస్తాను ఈవినింగ్ టైంలో మనం రికార్డ్ చేసినవి. ఈ కొన్ని నాకు స్టార్టింగ్ చెప్పారు కదా సార్, ఇది చెయ్య కుండలి కలపడం అయ్యండి. అవి కొంచెం మళ్ళీ రివ్యూ మనకి ఏమైనా వాట్సాప్ లో ఏమైనా చేయగలరా? అంటే అది చేస్తున్నప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా. ఓకే, మీకు నేనేం చేస్తానంటే ఈ ఇంతకు ముందు జరిగిన 6 రోజుల వీడియోలు అక్కడ మనకు ఉన్నాయి, అది పంపిస్తాను. అవన్నీ కూడా చూసారంటే మీకు ఓకే. అదే నాకు కంటిన్యూషన్ లేక కొంచెం అమ్మ అయితే నాకు కనిపించారు అందరూ. ఓకే, నో ప్రాబ్లం అండి. అన్ని కూడా మీకు ఆటోమేటిక్ గా జరిగిపోతే ఆటోమేటిక్ గా తెలుసుకుంటారు. మీకు కావాల్సిందంతా ఒక్క శ్రద్ధే. నేను తెలుసుకోవాలి అన్న తపన ఉంటే మిగతావన్నీ మీ దగ్గరికి వస్తాయి. అలాగే. వడ్డిచ్చిన విస్తరలాగా అంతా రెడీగా ఉంటుంది. మీరు భోజనం చేయడమే మీ పని. సహయోగం అంత సునాయాసంగా మీకు అన్ని దొరుకుతాయండి. ఎక్కడ పోయి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంతర్గతంగానూ జరుగుతుంది, బహిర్గతంగా మీకు ఎంత సమాచారం వస్తుంది, అంతర్గతంగా ఆ అనుభూతులు కూడా వస్తుంటాయి. కాబట్టి కావాలని ఆ తపనతో ధ్యానంలో కూర్చోండి. అలాగే, థ్యాంక్ యూ. రైట్. ఇంకెవరన్నా ఉన్నారండి? ఇంకా మనకి 2-3 నిమిషాల టైం ఉంది. లేడీస్ ఎవరన్నా మాట్లాడండి. చంద్రమౌళి, చిక్క, రాయల్, గోపి రాయల్. ఇంతకుముందు మాట్లాడింది నేనే సార్, చిక్క. ఇంతకుముందు మాట్లాడింది నేనే, చిక్క అన్న. చిక్క. ఓకే, ఎవరికి సందేహాలు లేవంటే మనం ఇంకా ధ్యానంలోకి వెళ్దామండి. సో ఇవాళ మనం నాభి చక్రం గురించి తెలుసుకున్నాం. రేపు మనం భవసాగరం, నాభి చక్రం చుట్టూ ఉండేటువంటి భవసాగరం, గురుస్థానం, దాని గురించి మనం తెలుసుకుంటాం. సో మరి మనకి శ్రీ మాతాజీ గారు ఆత్మసాక్షాత్కారాన్ని ఇచ్చారు. ఇంత చక్కటి యోగ మార్గాన్ని ఇచ్చి ప్రతినిత్యం చక్కగా ధ్యానం చేసుకుంటూ మనలో ఉండే మలినాలను తొలగించుకోవడానికి మంచి ఏర్పాటు చేసి ఇచ్చినందుకు ఆవిడికి 1,000,000 కోటి వందనములు. మన హృదయం ద్వారా 2 చేతులు జోడించి ఆవిడకి నమస్కరించి, 2 చేతులు ఇప్పుడు తెరిచి ఉంచి మన యొక్క చిత్తాన్ని మాడ మీద పెట్టుకుని 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. మ్యూజిక్ ప్లే చేస్తారు, అప్పుడు వచ్చే ఆ చైతన్య తరంగాల్ని అనుభూతి పొందడానికి ప్రయత్నించండి. ప్రోగ్రామ్ అయిపోయింది కదా అని కొంతమంది లీవ్ అయిపోతున్నారు. అలా కాకుండా చివరిదాకా ఉండి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాని తర్వాత మీరు మీ కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు. జై శ్రీమాతాజీ అండి. అందరు కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
निर्मला